ముందుగా మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ యుగగాలు మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 21వ క్లాసులోకి ప్రవేశించడానికి తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రిని స్తుతిస్తూ మరొకసారి సహోదరులని మీ అందరికీ కూడా మన ప్రభు అయిన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మనం గతించిన క్లాస్లో మొదటి అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకుని రెండో అధ్యాయంలోనికి మనం ప్రవేశించాం. ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలోనికి ప్రవేశించడానికి తండ్రి మనకిచ్చిన సమయాన్ని బట్టి తండ్రిని స్తుతిస్తూ మరికొన్ని సంగతులు రెండో అధ్యాయంలో నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గత క్లాసులో మనం నేర్చుకున్న విషయాన్ని మరొకసారి అవుట్లైన్కి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో మనకి ఏం కనపడుతుంది అని అంటే సంఘానికి వచ్చినటువంటి లేఖలు కనపడతాయి, పత్రికలు లేఖ రాసినట్లుగా మనకు కనపడుతుంది. కొత్త నిబంధనలో 27 రచనల్లో 21 పత్రికలు మనకు కనపడతాయి. అందులో విస్తారమైనటువంటి బోధ, అంటే దేవుడు సంఘాలను క్రమపరచడానికి చేసినటువంటి బోధ మనకు కనిపిస్తుంది. మరి ఆఖరిలో ఈ ప్రకటన గ్రంథంలో ఎందుకు 7 సంఘాలను ఉద్దేశించి మరలా ప్రభువారు లేఖలు పంపించి మాట్లాడాల్సి వచ్చింది అనే సంగతిని గురించి మనం గత వారం ఆలోచన చేసాం. ఇందులో ఈ పత్రికలు ఎందుకు చేర్చబడ్డాయి? 21 పత్రికలు మనకి కొత్త నిబంధనలు కనబడుతున్నప్పుడు 7 పత్రికలు మరలా ప్రకటన గ్రంథంలో చేర్చి దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో, ఎందుకు చేర్చబడ్డాయి అని మనం ఆలోచించినప్పుడు కొంతమంది చరిత్రకారులు ఏమన్నారని అంటే, ఇది మూల భాషలో లేదు, కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చినప్పుడు లేవు, మధ్యలో చేర్చారని మాట్లాడారు. కానీ వాస్తవానికి ప్రాచీన ప్రతులు, చేతి ప్రాతులు ఉంటాయి చూసారా, అందులో ఖచ్చితంగా 7 పత్రికలు ఉన్నాయి. అది మధ్యలో చేర్చినవి ఏమీ కావు. మరి ఎందుకు ఈ పత్రికలు 21 పత్రికలు చాలవా క్రైస్తవ సంఘానికి హెచ్చరించడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ఆదరించడానికి కానీ, బలపరచడానికి కానీ, ఆయన రాకడికి సిద్ధపరచడానికి కానీ ఆ 21 పత్రికలు సరిపోవా అని అంటే, గ్రంథం ఏం చెబుతుందంటే ఆయన చెప్పాడు అని అంటే మనం వినాలి. అంటే ఆయన చెప్పాడు అని అంటే మనం వినాలి. 21 పత్రికలతో కాదు, ఇంకెన్ని పత్రికలైనా ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయన సంఘానికి అవసరమైన మాటలు దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. ఈ విషయంలో మనం మొదటిగా ఎందుకు చేర్చాడు అని అంటే, మొదటి అధ్యాయం మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, రోమా సామ్రాజ్యం కింద చిత్రహింసలు అనిపిస్తున్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఆ క్రైస్తవులకి భరోసానిస్తూ ఆ రోమా సామ్రాజ్యం కంటే అధికుడై కోటాను కోట్ల దేవదూతలతో స్తుతించబడుతూ భయంకరుడిగా నిత్యత్వంలో కొనసాగుతున్నటువంటి క్రీస్తు ప్రభు ఎంత శక్తిమంతుడో యోహాను గారు చూపించాడు. మిమ్మల్ని బాధ పెడుతున్న ఆ రోమ సామ్రాజ్యం ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదే క్రీస్తు ముందు పోలిస్తే అని 1వ అధ్యాయంలో మంచి భరోసా ఇస్తూ ఆ రోజు శ్రమలు ఎదుర్కొంటున్న క్రైస్తవుల్ని బలపరుస్తూ మాట్లాడిన మాట ఈరోజు అలాగే క్రీస్తు ప్రభు రాకడకు ముందు కొనసాగుతున్నటువంటి యథార్థమైనటువంటి సంఘాలను ఉద్దేశించి ఇస్తున్న భరోసాగా మనం నేర్చుకున్నాం. అలాంటి భరోసా ఇచ్చిన ప్రభు పక్షపాతి కాడు. అంటే మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళందరినీ కూడా నేను ఊరుకోను, వారిని శిక్షిస్తాను, వారిని దండిస్తాను అని ఊరకనే చెప్పడండి. వారిని ఎప్పుడు దండించగలడైనా? ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపిస్తారో, ఎవరైతే ఆయన కోరినట్టుగా బ్రతుకుతారో, సంఘాలు నడిపించుకుంటారో వారికి ఒక వాగ్దానం ఇవ్వాలి అని అంటే ముందుగా ఆ సంఘానికి ఏం చేయాలి? హెచ్చరికనివ్వాలి. ఆ సంఘానికి హెచ్చరికనివ్వాలి. హెచ్చరిక ఇవ్వకుండా వారిని బాధిస్తున్నటువంటి శత్రువుల్ని ఎలా శిక్షిస్తాడైనా, ఎలా తీర్పు తీరుస్తాడు? వారికి తీర్పు తీర్చాలంటే ముందుగా ఎవరు మారాలి? సంఘాలు మారాలి. సంఘాల్లో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకోవాలి. అప్పుడు వారిని ఎవరైతే బాధిస్తున్నారో వారిని దేవుడు ప్రతిదండన చేయడానికి ఇష్టపడతారు. ముందుగా వారిని ప్రతిదండన చేయాలి అంటే ముందుగా మీరు సరి చేసుకోవాలి. మీరు మంచిగా చూసుకుంటున్నారేమో, నేను చూసినప్పుడు మీలో లోపాలు కూడా నాకు కనపడుతున్నాయి అని చెప్పడానికి పత్రికలు
రాయించినట్టుగా మనం గత వారం నేర్చుకున్నాం. పత్రికలు రాయడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సంఘాన్ని బలపరచాలి, సంఘాల్లో ఉన్నటువంటి లోపాలు సరిచేసుకోమని హెచ్చరించాలి, చివాట్లు పెట్టాలి. ఆ చివాట్లు పెట్టిన తర్వాత మరొక అవకాశం మీకు ఇవ్వబడుతుందని చెప్పాలి. ఒకవేళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వారికంటే ముందు మీరు ప్రతిదండానికి గురవుతారని హెచ్చరించాలి. తర్వాత ఎవరైతే ఆయన కోరినట్లుగా ఉన్నారో వారిని ఆదరించడానికి ఏం చేయాలి? ఆయన రోమా సామ్రాజ్యానికి తీర్పు తెచ్చారు. ఆ విషయాలు చెప్పడం కొరకు 7 సంఘాలని ఇక్కడ ప్రస్తావించినట్టు మనం నేర్చుకున్నాం. తర్వాత కాలాల్లో మనం చూసినప్పుడు చాలా చరిత్రలో చాలా వాక్యానికి విరుద్ధమైనవి వచ్చేసినాయి. చరిత్రలో వాక్యానికి విరుద్ధమైనవి చాలా చేర్చబడ్డాయి. 7 కాలాలకు సంబంధించినగా 7 సంఘాలను ఉద్దేశించి వారు రాసుకుంటూ వచ్చారు. ఏడు సంఘ కాలాలని చెప్పి తర్వాత బ్రాహ్మణేట్స్ అంటే యేసునామం వాళ్ళు కూడా ఏం చెప్పారని అంటే 7వ కాలపు దూతను నేనే. యేసుప్రభు రాకడకు ముందు 7 కాలాలు జరిగితే ఆ 7 కాలాల్లో సంఘాలు వాటి పరిస్థితులను బట్టి 7 కాలాలకి విభజించబడింది. ఆయా కాలాల్లో సంఘాలను దేవుడు హెచ్చరించాడు. ఆఖరి కాలంలో మనం ఉన్నాం, లవదికయ సంఘ కాలంలో ఉన్నాం. ఆ కాలంలో దేవుడి చేత పంపబడినటువంటి దూత బ్రహ్మ గారని చెప్పి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అది వాక్యానికి విరుద్ధమైంది, వాక్యానికి దగ్గరైనటువంటి వివరణ అది కాదు. ఎలాంటి ఆధారాలు కూడా దేవుడి వాక్యాలు అవి కనపడవు మనకి. సంఘాలు ఎందుకు ఆ సంఘాలకి ఎందుకు పత్రికలు రాశాడనే దాని గురించి గత క్లాసులో నేర్చుకున్న సంగతులు ఇప్పుడు వరకు క్లుప్తంగా చెప్పాను మీకు. మొత్తం అన్నీ చెప్పుకురావాలంటే మళ్ళీ గత క్లాసు ఉదయం సాయంత్రం వరకు క్లాస్ అది. కాబట్టి 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాసినట్టు మనం జస్ట్ అవుట్లైన్ తీసుకున్నామన్న. ఎఫెసీ సంఘం ఎప్పుడు ఏర్పడింది అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకోవాలి. ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. దీన్ని ఆలోచన చేస్తూ ఎఫెసీ అనే సంఘానికి మొట్టమొదటిగా లేఖ రాయటం జరిగింది. ఆసియాలో 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాల్లో మొదటగా అడ్రస్ చేయబడింది ఏది? ఎఫెసీ సంఘం. ఎందుకు ఎఫెసీ సంఘానికి మొదటి పత్రిక రాయాల్సి వచ్చింది? 7 ఇంకా దాంతోపాటు 6 సంఘాలు ఉన్నాయి కదా, వాటికి ఎందుకు రాయలేదు అనేది మనం ఆలోచించినప్పుడు ఆసియాలో ఒక ఆభరణంగా చెప్పబడినటువంటి పట్టణం ఏదంటే ఎఫెసీ పట్టణం. అంటే మిగతా 6 సంఘాలకు మించి ఎఫెసీ పట్టణం ఉన్నతంగా కనపడుతుంది. ఆసియా ప్రాంతానికే ఒక ఆభరణంగా కూడా చెప్పబడింది. ఆసియాలో ఒక రాజధానిగా కొనియాడబడుతుంది. ఆసియా పట్టణం పెద్దది, ఆసియా పట్టణం ధనికమైంది. ఆసియా అనేటువంటి ప్రాంతం విగ్రహారాధనతో నింపబడింది. అలాంటి ప్రాంతంలో క్రైస్తవులు ఏర్పడ్డారు, సంఘం ఏర్పడింది. ఆ సంఘానికి కొన్ని హెచ్చరిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మొట్టమొదటిగా ఎఫెసీ సంఘాన్ని ప్రభు ఎంపిక చేసుకున్నాడు, దాన్ని అడ్రస్ చేశాడు. మనం గత క్లాసులో ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి ఎఫెసీ అనే ప్రాంతానికి సంబంధించి భౌగోళిక పరిస్థితులు ఆలోచించేసి, భౌగోళిక పరిస్థితులు ఎక్కడుంది ఆ సంఘం, ఆ సంఘానికి ఏమని పేరు, ఆ క్షమించాలి ఆ పట్టణానికి, ఆ ఎఫెసీ పట్టణానికి ఎందుకంత ప్రాధాన్యత ఉంది, ఆ ఎఫెసీ పట్టణంలో ఎవరు విగ్రహారాధన ద్వారా ఆరాధించబడుతున్నారు, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి రోమా సామ్రాజ్యంలో ఆ ప్రాంతానికి ఆ పట్టణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటూ వచ్చాం. భౌగోళికంగా అక్కడ పూజారులు ఒక దేవతని డయానా, అంటే లాటిన్ భాషలో డయానా, మనం వాడిక భాషలో ఆర్తిమీదేవి ఎంత పెద్ద విగ్రహమో కూడా నేర్చుకున్నాం. అక్కడ ఆ విగ్రహానికి సంబంధించి అక్కడ పూజలు చేసేటువంటి పూజారులు కర్ణాలు అంటారు కదా, వాళ్ళని కర్ణం అని చెప్పింది బైబిల్, కర్ణాలు అంటారు. వాళ్ళు ఎంత డబ్బు వాళ్ళు దాన్ని ఆర్జిస్తున్నారు, దాని నుంచి పొందుకుంటున్నారు అన్నది కూడా చూసాం.
భౌగోళిక పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తే మిగతా 6 పట్టణాల కంటే ఎఫెసు పట్టణం చాలా భయానకమైనటువంటి పట్టణం, విగ్రహారాధనలో కూడా. ధనికంగా ఆలోచిస్తే, ధనం పరంగా ఆలోచిస్తే ఎంత ఇచ్చని స్థితిలో ఉందో, రోమా సామ్రాజ్యపు పరిపాలన కింద అది ఎంత ఆభరణంగా చెప్పబడిందో, అలాగే విగ్రహారాధనలో కూడా అంతే పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు ఏమంత సంఘానికి క్షేమకరమైనవి కాదు. అక్కడ భక్తులు ఉండేటువంటి ప్రాంతం అయితే అది కాదు, భౌగోళికంగా ఆలోచన చేస్తే. అయితే అక్కడికి సువార్త ఎవరు పట్టుకెళ్ళారు, అక్కడ సంఘం ఎలా ఏర్పడింది అనేది మనం ఆలోచించాలి. ఎఫెసు అనేటువంటి ప్రాంతంలో ఒక సంఘం ఉన్నట్టు, ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ప్రభు తన దూతను పంపించి లేఖ ద్వారా వారితో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం కదా. ఇలాంటి భయంకరమైన విగ్రహారాధనతో కూడుకున్న ఈ పట్టణంలో సువార్త ఎలా వచ్చింది, సువార్త ఎవరు పట్టుకొచ్చారు, అసలు అక్కడ విశ్వాసుల్ని సంఘంలోకి చేర్చింది ఎవరు, అక్కడ సంఘం ఏర్పాటు చేసింది ఎవరు, దానికి సంఘ పెద్దలు ఎవరు, ఆ సంఘాన్ని ఏర్పడిన తర్వాత ప్రభువారు హెచ్చరిస్తూ నువ్వు మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావని హెచ్చరించడానికి గల కారణాలు ఏంటి, సంఘం ఏర్పడినప్పుడు ప్రారంభంలో వారు ఆ సంఘం కొరకు ఆ సంఘంలో ఉన్న సభ్యులు ఏ రకమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ క్లాస్ ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వారికే కాదు, ఈరోజు మనకు కూడా అది చాలా ఉపయోగం, మన ఆత్మీయ జీవితాన్ని కూడా బలపరచుకోవడానికి. ఇప్పుడు ఎఫెసు సంఘానికి పత్రిక రాశాడు కదా. ఇక్కడ అసలు సువార్త ఎవరు పట్టుకొచ్చారు అని అడిగితే, ఆల్రెడీ ఇక్కడికి సువార్తను పట్టుకు రావటానికి ముందు 2 భక్తులు ఇక్కడ కాపురం ఉన్నారు. అంటే కొరింథలో కాపురం ఉండి ఆ కొరింథు నుంచి ఎఫెసు పట్టణానికి ఆ చుట్టుపక్కల సేవ చేసినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అకుల ప్రిస్కిల్లా అక్కడ పౌలు గారు రాకముందు అక్కడక్కడ వాక్యాన్ని ప్రకటించడం, వారికి అవగాహన ఉన్నంత వరకు చెప్పడం. అంటే మామూలు అవగాహన కాదు, భార్య భర్తలకి వాళ్ళకున్న అవగాహన మామూలుది కాదు. అసలు ఇక్కడ సంఘాన్ని స్థాపించింది పౌలు గారు అనుకుంటాం మనం, కానీ సంఘాన్ని స్థాపించింది మాత్రం యోహాను గారి శిష్యుడు, బాప్తిస్మిచ్చి యోహాను గారి శిష్యుడు ఉన్నారు చూసారా, అపోల్లో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ సంఘం అంటే క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేసింది అపోల్లో అయితే, ఆ అపోల్లోకి వాక్యం చెప్పింది ఎవరు, అకుల ప్రిస్కిల్లా. ఎందుకంటే లేఖనాలందు ప్రవీణుడైనటువంటి ఈ అపోల్లోకి క్రీస్తు వారిని గురించి కూడా చెప్పాలనేటువంటి తపనతో అకుల ప్రిస్కిల్లాలో ఆజ్యం పోసినప్పుడు అపోల్లో అక్కడ చిన్నగా స్టార్ట్ చేశాడు. అపోల్లో ఎలా అంటాడంటే, మీలాంటి నాలాంటి మనలాంటి సాధారణమైన వ్యక్తి, మనం ఏదో 4 గోళ్ళ మీద కూర్చొని చేసుకుంటూ చాలు అనుకున్నట్టున్నాడు. పౌలు గారు వచ్చేదాకా అక్కడ ఒక విప్లవం రాలేదు, క్రీస్తు విప్లవం అక్కడికి రాలేదు. ఉన్నారు జూజాయిగా వాళ్ళకున్నటువంటి పరిమాణాన్ని బట్టి, వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి కొద్దిగా చేసుకుంటున్నారు. అంత అక్కడ క్రీస్తు విప్లవం రాలా, విప్లవ జ్వాల ఎలగలేదు అక్కడ పౌలు గారు వచ్చేదాకా. అయితే ఇక్కడ సువార్త వ్యాపకంలో ఎఫెసుకి ఒక అలంకరణ, సువార్త అనే అలంకరణ చేసింది ఎవరు అని అంటే అపోస్తలుడైన పౌలు. ఆయన 3వ సువార్త ప్రయాణంలో ఇక్కడికి సువార్తను పట్టుకొచ్చాడు. 3వ సువార్త ప్రయాణం మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే అపోస్తల కార్యములు 18 నుంచి 21 వరకు 3వ సువార్త ప్రయాణం. పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు చేశాడు. తర్వాత రోమపట్నానికి సువార్త ప్రయాణం చేశాడు. అంటే 4 ప్రయాణాల్లో 3 ప్రయాణాలు ఆయా ప్రాంతాలకు చేశాడు. 3వ ప్రయాణంలో ఎఫెసు పట్టణంలో సువార్తను పట్టుకుని వచ్చాడు. అక్కడ ఆయన చేసినటువంటి సంచలనాత్మకమైనటువంటి దండయాత్ర ఫలితంగా ఎఫెసులో ఒక అద్భుతమైనటువంటి సంఘం ఏర్పడింది. ఎఫెసులో ఎప్పుడు సంఘం ఏర్పడింది, పౌలు గారి 3వ సువార్త ప్రయాణంలో. అప్పుడు బలంగా అక్కడ పునాది పడిపోయింది. దేనికి, క్రైస్తవ్యానికి. ఒక జాగ్రత్తగా వినండి, పాయింట్లు రాయాల్సి వచ్చినప్పుడు రాదురు. 3వ సువార్త ప్రయాణంలో యేసుక్రీస్తు వారు సువార్త అక్కడ విస్తరించడానికి పౌలు గారిని అద్భుతంగా వాడుకున్నాడు. ఆ ప్రాంతంలో అద్భుతంగా పరిచర్య జరిగింది. అయితే మనకి అక్కడ సంఘం ఏర్పడడానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో పౌలు గారు, అవన్నీ మనం ఎందుకు ధ్యానించాలని అంటే, ఎఫెసు పట్టణాన్ని మార్చిన పౌలు గారు పడిన కష్టం, ఆ కష్ట ఫలితంగా ఏర్పడినటువంటి సంఘంలో సభ్యులు పౌలు గారు స్వార్థని విని వారు చూపించినటువంటి మొదటి ప్రేమ అద్భుతమైనటువంటి ప్రేమ.
అక్కడ పౌలు గారు సువార్త ప్రకటించిన తర్వాత విని మారిన ఆ వ్యక్తులు చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని దేవుడు ఆశ్చర్యపోయాడు. యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయాడు. అందుగురించి మీ మొదటి ప్రేమ ఏమైంది అన్నాడు. అంటే మొదట్లో ఎంత ప్రేమ చూపించారో మనకు అర్థమవుతుంది. చరిత్రలోకి వెళ్తే వాళ్ళు చూపించిన మొదటి ప్రేమ ఏంటి? వీళ్ళ మీద నేరం మోపింది, మీకున్న మొదటి ప్రేమ ఇప్పుడు లేదన్నాడు కదా. అంటే మొదటి ప్రేమ ఏంటి చూడాలని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ సువార్త ఎక్కడ జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగింది అన్నదానికి వెళ్ళాలి. మనం మన క్లాసులో చెప్పుకున్నది ఏంటి? డయాన విగ్రహం దగ్గర పూజలు చేస్తున్నటువంటి పూజారులు కోటీశ్వర్లు అంట, మామూలు ధనవంతులు కాదంట వాళ్ళు. అంటే అంత ఆర్థిక సముపార్జన చేస్తున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితి ఉందంట. అంత డబ్బు సంపాదించేవారంట వాళ్ళు. అయితే పౌలు గారు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడడిపోయింది. మామూలుగా కాదు. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఒక్కొక్క పాయింట్ కింద రాసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. రాసుకోండి ఒక పాయింట్. మొదటిది ఏం రాసుకుంటారంటే సువార్త వ్యాపకంలో ఎఫెసీకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అని టైటిల్ పెట్టుకోండి. సైడ్ హెడ్డింగ్ బ్రాకెట్లో మీరు ఏం పెట్టుకుంటారంటే 3వ సువార్త ప్రయాణం 18 అధ్యాయం నుంచి 21 అధ్యాయం అపోస్తల కార్యాలు. ఈ పట్టణంలోనికి పౌలు యేసుక్రీస్తు యొక్క సువార్తతో వచ్చాడు. క్రీస్తు శకం 52 రాయనా శ్రీకాంత్? రాయనా? బ్రాకెట్లో అపోస్తల కార్యాలు 18 నుంచి 21 3వ సువార్త ప్రయాణం. సువార్త వ్యాపకంలో ఎఫెసీకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. బ్రాకెట్లో 3వ సువార్త ప్రయాణం 18 నుంచి 21 అధ్యాయాలని చెప్పానండి. క్రీస్తు శకం 52 సంవత్సరాలు వచ్చాడు ఆయన. అయితే అంతకు మునుపు అకుల ప్రిస్కిల్లా అక్కడ ఉన్నారని చెప్పుకున్నాం కదా మనం. వాళ్ళు ఎప్పుడు రాసుకోండి. పౌలు గారు వచ్చింది ఎప్పుడు? 3వ సువార్త ప్రయాణం. అది ఏ సంవత్సరం? క్రీస్తు శకం 52 సంవత్సరం. అయితే అంతకు మునిపే అకుల ప్రిస్కిల్లాలు ఇక్కడ బీజాలు వేశారు, విత్తనాలు వేశారు. అది క్రీస్తు శకం 50. క్రీస్తు శకం 50లో అకుల ప్రిస్కిల్లా గృహం ఆధారంగా అపోస్తల కార్యాలు 18 రాసుకోండి. ఎఫెసీలో క్రైస్తవ్యానికి అంకురార్పణ జరిగింది. అక్కడండి పౌలు చేసిన పరిచర్య రాసుకోండి. నేను రాస్తాను, మీరు అటు ఇటు తడుకోవద్దు. పాయింట్ రాస్తా. అంటే ఈ ఎఫెసీలో పౌలు గారు సంచలనాత్మక పరిచర్య చేశాడండి. ఏం చేశాడు ఆయన? సంచలనాత్మక పరిచర్య. ఎందుకు చెప్పానంటే, ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఎఫెసీలో పౌలు గారు చేసింది సువార్త కాదు. ఎఫెసీలో పౌలు గారు చేసింది సువార్త కాదు. సువార్త దండయాత్ర, దయలేని దండయాత్ర. ఏమి లేదు, ఈయనకి లేనిది అదే. సాతాను మీద చేసే దాడి, సాతాను చేతిలో ఉచ్చులో ఉన్న వారిని విడిపించడానికి దయలేని పరిచర్య చేశాడు ఆయన అక్కడ. అందుగురించే దాని గురించి మాట్లాడుతూ సంచలనాత్మకమైన పరిచర్య నేను ఎందుకన్నానంటే, ఆయన ఇక్కడ పరిచర్య గురించి మాట్లాడుతూ ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ చేసినటువంటి పరిచర్య గురించి స్టేట్మెంట్ ఇస్తూ నేను మృగాలతో పోరాడానని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇక్కడ ఈ పరిచర్యలో మృగాలతో పోరాడానని చెప్పాడండి ఆయన. నాకు తెలిసి ఈ రాధా మనోహర్ దాసు లాంటి వాళ్ళు పిల్లకాయలు అయి ఉంటారు వాళ్ళ ముందు. ఈ రాధా మనోహర్ దాసుని చూసి మన వాళ్ళు పెద్ద అడబడైపోతున్నారు. ఎవరు కొన్నగారు సొగ్గుని వీళ్ళందరిని చూసి అసలు ఏం కాదు వాళ్ళు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 32 వచనం చూడండి. మనిషి రీతిగా నాకు లాభమేమి? ఏమండి, నేను మనిషి రీతిగా నేను ఎఫెసీలో మృగాలతో పోరాడిన ఎడల నాకు లాభం ఏంటి అంటే అర్థం ఏంటి? మృగాలతో పోరాడాడు ఆయన. మనిషి రీతిగా కాదు, మనిషి రీతిగా మృగాలతో కాదు పోరాడింది. మానవులుగా బ్రతుకుతూ మృగాల్లో ప్రవర్తిస్తున్నటువంటి ప్రజలతో పోరాడాడంట ఆయన. అక్కడ ఆత్మలు సంపాదించడానికి. అంటే సువార్తలు ఆయన చేసింది ఏంటంటే సంచలనాత్మకమైన సువార్త. ఎందుకంటే ఆయన పోరాడింది మృగాలతో. అంటే ఏపీసీ పట్టణంలో ఎవరున్నారు? మృగాల్లాంటి మనుషులు ఉన్నారు. సువార్త చేయడానికి అంత కష్టపడ్డాడు ఆయన అక్కడ. తర్వాత ఈ సువార్త ఫలితంగా ఇక్కడ ఆర్తమీదేవి యొక్క ప్రభావం తగ్గిపోయిందంట. 3 విషయాలు చెప్తాను చూడండి. ఆర్తమీదేవి ప్రభావం.
అంటే వెండి కాయిన్స్ మీద ఆత్మదేవి ఫోటో ఉండేదంట. వెండి కాయిన్స్ మీద నాణ్యాల మీద ఆత్మదేవి ఫోటో ఉండేది. తెక్కునేవారంట అవి. ఇదే వాళ్ళని నిలబెట్టిందంట వ్యాపారంలో. ఈయన సువార్త ఫలితంగా ఏపీసీకి అంటే ఏపీసీలో ఉన్న ఆ ఆలయానికి ప్రభావం తగ్గిపోయి ఇక్కడికి రావటం కూడా మానేశారంట యాత్రికుల సంఖ్య ఏమైంది? తగ్గిపోయిందంట. ఈ 3 పాయింట్లకి ఒక రిఫరెన్స్ చూపిస్తాను మీకు. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 24 నుండి 27. మనం ఏం చూసాం ఇక్కడ పాయింట్లు చూడండి. ఆత్మదేవి ప్రభావం తగ్గిపోయింది అంటే ఈవిని లైక్ చేయటం మానేశారు. తర్వాత ఈవిడ బొమ్మలు కొనటం మానేశారు. తర్వాత యాత్రికులు ఈ గుడికి రావటం కూడా మానేశారు. యాత్రకి వెళ్తుంటారు కదా, ప్రతి సంవత్సరం అని, సంవత్సరానికి 2 సార్లు అని యాత్రకి వెళ్తుంటారు కదా, ఆ యాత్ర కూడా మొత్తం మానేశారంట. ఎవరు కొట్టారు దెబ్బ? పౌలు గారు కొట్టిన దెబ్బ. ఎలా కొట్టాడంటే ఒక సంచలనమే. అసలు ఎక్కడుంటే అక్కడ తలకిందులు అనమాట. వాళ్ళ ఆలోచనలన్నీ తలకిందులు అయిపోయి. ఇప్పుడు చదవండి ఒకసారి అక్కడ వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు చూడండి. ఎలాగనగా దెమెత్రి అని ఒక కంసాలి ఆత్మదేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పనివారికి మిగులు లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రమే కాదు, దాదాపు పోనీ అక్కడ చెప్పి వదిలేస్తే సరిపోను, మిగతా పట్టణాల్లో మేము కవర్ చేసుకుందాం. మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రభావం? ఆసియా అంతటా బహుజనులను ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పుపోటియే గాక మహాదేవి అయిన ఆత్మదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము లేదు తొలగిపోయింది. తొలగిపోవునని అంటున్నారు. అప్పటికి తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. ఎవరు కొట్టారు తప్ప ఇక్కడ? కనీసం మన వీధిలో కూడా ప్రభావం చూపించలేకపోతున్నాం మనం. అయితే క్రైస్తవుడి అన్నాళ్ళు ఏంటంటే సీనియర్ నేను అంటాం. కనీసం మన వీధిలో మన పక్కవాడిని మార్చుకోలేను, మన పక్క పోర్షన్లు కూడా మార్చుకోలేని పరిస్థితి. ఈయన మొత్తం ఆశ అంతా మార్చేసాడంట. మార్చేయటం బట్టి పైకి ఎలా మార్చేసాడు? వ్యాపారాలు లేవు, ఫోటోలు లేవు, యాత్రికుల సందడి తగ్గిపోయింది. అదొక రకంగా మారిపోయింది ఆ పట్టణం. ఇంకా బూరలు అమ్మి వాళ్ళు లేరు, జీళ్ళు అమ్ముకునే వాళ్ళు లేరు, పాపలు అమ్ముకునే వాళ్ళు లేరు, తీర్థాలు ఆగిపోయినాయి. కారణం ఏంటి? పౌలు గారి దండయాత్ర, సంచలనాత్మకమైనటువంటి పరిచర్య ద్వారా క్రైస్తవంతో నిండిపోయిందండి ఆసియా ప్రాంతం అంతా కూడా. ఇక్కడ ఒక ఓన్లీ ఏపీసీలోనే కదా ప్రభావం, మిగతా ఇంకా 6 చోట్ల సంఘాలు ఏర్పడిపోయినాయి. పౌలు గారు అందుకే మురగాళ్ళతో పోరాడని చెప్పాడు. వీళ్ళు మురగాళ్ళ ప్రవర్తించారు. కింద మీరు అధ్యాయం అంతా చదివితే జరిగిన పరిస్థితి అదే. తర్వాత అపొస్తలుల కార్యాలు 19:10 చూడండి. గ్రీస్ దేశస్థులేమి ఎక్కడండి? ఆసియా అందంతటున్న కాపురమున్న వారందరూ కూడా ప్రభువాక్యం విని అంగీకరించారు. తురన్న అనే ఒక పాఠశాలను వాడుకున్నాడు. 2 సంవత్సరాలు అక్కడ ఉండి మొత్తం అందరినీ క్లాసులు పెట్టి గ్యాదర్ చేసి మొత్తం మార్చుకుంటూ వచ్చేసాడంట. ఆసియా అందంతటా వినేశారంట. కింద సందర్భం చూస్తే ఎఫెసులో ఆయన చేసింది ఏంటి? స్వార్థతో నింపేశాడు. ఒక విషయం, ఈయన ఎక్కడికైనా సువార్త చేసాడు అనుకోండి, సంవత్సరం లోపే ఉన్నాడు అక్కడ. ఆయన సువార్త ప్రయాణాల్లో అత్యధిక కాలం గడిపింది ఇక్కడే ఎఫెసులోనే. 3 సంవత్సరాలు గడిపాడు. 3 సువార్త ప్రయాణంలో స్టిల్ అయిపోయాడు ఇంకా అక్కడ. అంటే ఆయన అంత పట్టుదలగా చేశాడు అక్కడ. ఇంకా ఏ సువార్త ప్రయాణంలో కూడా ఏ ప్రాంతంలో కూడా అంతకాలం గడపలేదు ఆయన. ఏపీసీలో 3 సంవత్సరాలు గడిపాడు. రెఫరెన్స్ రాసుకోండి అది.
అపొస్తలుల కార్యములు 20:31 చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతానని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి. రాసుకున్నారు. తర్వాత ఎవరు రాసుకున్నారు? పౌలు దాదాపు అక్కడ 3 సంవత్సరాలకు పైగా కాలం గడిపాడని రాసుకోండి. అండ్ ఒక వ్యక్తి సువార్త నిమిత్తమే వెళ్ళి అక్కడ స్టిల్ అయిపోయాడంటే 3 ఏళ్ళు స్టిల్ అయిపోయాడంటే ఏంటి అర్థం? మన సువార్తకి వెళ్ళి పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నానికి మా ఆవిడ ఫోన్ చేస్తుంది, పిల్ల ఏడుతుందంట, పిల్లకు ఏడుగా ఉందంట, పిల్లోడు ఏడుతున్నాడంట అని పరిగెత్తుకొచ్చేస్తాం. 3 సంవత్సరాలు వదిలేసి అక్కడ ఉన్నాడు ఆయన. మీరు అనొచ్చు ఆయనకి ఫ్యామిలీ లేదని. ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ బాధ్యతలు ఉంటాయిగా. తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఆయనకి ఒక కుటుంబం అనేది ఉందిగా. కానీ ఆయనకి ఎవరు ముఖ్యం అంటే, నేను ఎందుకు ఈయన హైలైట్ చేస్తున్నానంటే ఎఫెసీలో సంఘం ఏర్పడడానికి పౌలు గారు 90% ఈయన కారకుడు. అంత బలంగా చేశాడు ఆయన. అక్కడ 3 సంవత్సరాలు స్టిల్ అయిపోయాడు. వాళ్ళ కోసం ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడంట. అంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే, దండయాత్ర చేసేసి మనం మామూలుగా ఊరుకుంటాం, పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేసి మామూలుగా ఊరుకుంటాం, పెద్ద పెద్ద ఫిలాసఫీలు మాట్లాడేసి ఊరుకుంటాం. మన దగ్గర ఉన్న జబ్బు ఏంటంటే, బలహీనత ఏంటంటే ప్రార్థన చేయి. విత్తనాలు జల్లేసిన తర్వాత ఏం కావాలి? వాటికి నీళ్ళు కావాలిగా, అంతేనండి. మనం నీళ్ళు ఎక్కడికి భూమిలోంచి పట్టాలి, లేదనుకుంటే పైనుంచి వర్షం పడాలి. వేసిన విత్తనానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో బోరు ఉంటే వస్తుంది, లేదా పైనుంచి వస్తుంది. భూమిలోంచి మనం నీళ్ళు రప్పించలేం, పైనుంచి వర్షాన్ని రప్పించలేం. మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చల్లేస్తాం, ప్రార్థన చేయం. ప్రసంగాలు మాత్రం దంచేస్తాం, ఒక 5 నిమిషాలు ప్రార్థన ఉండదు. ఈ వేదికని హీరోయిజానికి ఉపయోగించుకుంటున్నాం. ఇంత చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేయకపోతే అక్కడ ఆత్మలు ఎలా ఫలిస్తాయి? అవి విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి? పక్షులు విత్తనం కనపడదు, వదులుతుంది, ఎత్తుకుపోతాయి కదా. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంచలనాత్మకమైనటువంటి పరిచర్యలు దండయాత్రలు చేయటమే కాదు, ప్రార్థనలు కూడా చేయాలి. ఎక్కడైతే విత్తనం విత్తామో ఆ విత్తనం వారిలో ఫలించడానికి ప్రార్థన చేయాలి. అది మనసులో పెట్టుకోండి. ప్రార్థన లేదండి. మన సత్య సంబంధాలు చెప్పుకున్న వాళ్ళు ఎవరికి కూడా ప్రార్థన ఉండదు. వారం రోజులు వాళ్ళు ప్రార్థన చేసే సమయాన్ని దగ్గర పేర్చుకుంటూ వస్తే ఒక అరగంట చేయరు వారం రోజులకి. గుడ్ల మీద చేసింది చెప్పండి. ఒక 5 నిమిషాలు మోకాళ్ళు వేసి ఇప్పుడైనా ప్రార్థన చేస్తామా? ఒక 10 నిమిషాలు ప్రార్థన ఉంది రోజుకి, ఉండదు. ఆ ప్రార్థన కూడా ఉండదు మనకి. పొద్దున్న లేవగానే సెలదెత్తాం, ముందు ప్రార్థన చేయం. ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేస్తే ఇలాగ ఎపిసిలో ఉన్న విశ్వాసాలు ఎలా సంపాదించి సంఘంగా మార్చాడు పౌలు, మనం కూడా అలా చేయగలం. వచ్చేస్తే ఫలితం ఉండదండి. చాలా బాగా చెప్పారండి అన్న మనకు మార్కులు వేస్తారు తప్ప వాళ్ళు విశ్వాసిగా నిలబడరు వాళ్ళు. అది దృష్టిని పెట్టుకోండి. తర్వాత ఈ సువార్త ఫలితంగా ఇక్కడ ఈ ప్రభావంతో చేసినటువంటి సువార్త ఫలితంగా అక్కడ జరిగిన మరొక విప్లవాత్మకమైనటువంటి సంఘటన ఏంటంటే, అపొస్తలుల కార్యాలు 19:15 నుండి చూద్దాం 20 వరకు. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగిన కనుక ప్రభువైన యేసు నామము గణపరచబడిను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునిరి. ఎవరి ముందండి ఇది? పౌలు గారి సువార్త పరిచర్యలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని అక్కడ ఉన్నటువంటి యూదులందరూ విని, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ విని, వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి చెప్పి, వాళ్ళు ఏం చేశారు చూడండి. తప్పులు కాదండి అక్కడ. 19వ వచనం, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని అలా చెప్పేస్తే సరిపోను. కానీ లోకా గారు వాటి ఖరీదు కూడా చెప్పాడు. లోకా గారి దగ్గర ఉన్న స్పెషల్ ఏంటంటే, ప్రభావం చెప్తాడు. మెయిన్ జరిగిన విషయం చెప్పినా ఆ విషయాన్ని వెనకున్న ప్రభావం చెప్తాడు. పుస్తకాలు పట్టుకొచ్చి తగలెట్టేశారంట అన్నట్టుగా ఉంటుంది. కానీ తగలెట్టిన పుస్తకాల విలువ ఎంత? 50,000 కాదండి, 50,000 వెండి రూపాయలు. అంటే శ్యామ్ గారు ఒక 30 ఏళ్ళ క్రితం ఒక పావలకి ఎన్ని పాపలు వచ్చి? చాలా కాదు అసలు. చేతుల్లో ఇలా పట్టుకొచ్చేవాళ్ళు, ఇంక 20 పైసలు జేబులు వేసుకొచ్చేవాళ్ళు నాకు తెలిసి.
మరి మీకు తెలుసో తెలీదో, ఒక పావలా పట్టుకెళ్తే 15 పైసలు కొనుక్కున్న తర్వాత ఇంకొక 10 పైసలు పెద్ద పిల్ల వెనకాల వేసుకుని గోల్డ్ ఫింగర్స్ అంటారు చూసారు, గొట్టాలు ఇంత ఉండి ఇప్పుడు ఇంత గొట్టాలు వస్తున్నాయి. ట్రైన్లో అమ్ముతున్నారు, ఇంతంతే ఉంటున్నాయి. ఇంతంత గొట్టాలు 4 ప్యాకెట్లు పట్టుకునేదో ఒక గడ్డిమో పట్టుకొచ్చినట్టు చూలు అన్ని పప్పలు పిల్లలు కొనుక్కుని. ఏది ఒక 30 ఏళ్ళ క్రితం, మరి 2000 సంవత్సరాల క్రితం 50,000 వెండి రూపాయలు అంటే ఎంతో లెక్కేయండి. ఎంత ఉంటుంది అంటారు ఇప్పుడు? కోట్లలో ఉంటుంది. అంటే నేనేమంటానంటే పౌలు గారి సువార్త యొక్క ప్రభావం వాళ్ళ జీవనోపాధి అనుకుంటున్నారు చూసారా, ఇది మాకు కూడినిస్తుంది అనుకుంటున్నారు చూసారా, ఇదే మమ్మల్ని పోషిస్తుంది అనుకుంటున్నారు చూసారా, ఎన్ని పట్టుకొచ్చి గుట్ట కింద వేసి తగలెట్టేశారంట. ఎవరి ప్రభావం ఇది? పౌలు గారి సువార్త ప్రభావం. ఎపిసిలు ఏం చేశారు? నేను మారిన కొత్తలోని మేము విగ్రహారాధన చేసేవాళ్ళం కాదు, కానీ మా నాన్నగారు ఇష్టంగా కొనుక్కొచ్చాడండి పెద్ద ఫోటో. అది నిజంగా పాస్టర్ గారు పట్టుకెళ్ళి పాడామంటే ఎంత బాధ వేసిందంటే, ఇంతగా దాని మీద ప్రేమ కాదు, చాలా అందంగా ఉండేదండి. అది చాలా ఎక్కువ రేటెడ్ కొనుక్కున్నాడండి మా నాన్నగారు. అది అట్టుకెళ్ళి దోలసేర్లు పాడేయడానికి నాన్న బాధలు పడ్డాను. నేనే పట్టుకెళ్ళి పాడేసినామంటే పాడేసి ముందట చూసి చాలా అందంగా ఉండేది. అది మనకేం జీవనోపాధి కాదు, అది అక్కడ పెడితే అమ్మితే మనకేం డబ్బులేమి రావు, రోజు వ్యాపారం తీసుకొచ్చేది కాదు, మనల్ని పోషించేది కాదు. అది పాడేయటానికి అన్ని బాధలు పడ్డాను నేను. కానీ ఎపిసీలు వాళ్ళ పోషణ మళ్ళీ కూడా కొంతమంది చూడండి. ఉదాహరణకి సిరియన్ ఉన్నాడు అనుకోండి, అటరింగ్ పని చేస్తాడు, కార్పెంటర్ వర్క్. సిత్రి పట్టి దాన్ని ఎవడన్నా కాలుతో తనమన్నాడు, ఎలాగా చాలా బాధ వేస్తుంది. నా జీవనోపమతి తన్నెవరు నువ్వు అంటాడు. మా చర్చిలో కుర్రోడు ఉన్నాడు, ఆడు డిష్లు వేస్తాడు. ఆడు బ్యాగ్ గమ్ముని కాలు తగిలితే నా పొట్ట మీద తన్నారండి మీరు అంటాడు అందరినీ. అంటే జీవనోపాధి అంటే అంత ఇష్టం, అంత ప్రేమ, అంత ఆప్యాయత ఉంటుంది కదా, ఫీలింగ్స్ ఉంటాయి. నేను సోడాలు అమ్ముకునేవాడిని ఒకప్పుడు. సోడా అలా గెంటాను మా అన్నయ్య ఎదురుగుండా, నీకు కూడేడుతున్నారు అదే కళ్ళు పోతాయి అన్నాడు. మనకి జీవనోపాధి సంబంధం అని ఏది వదులుకోం మనం. కానీ వీళ్ళు ఏం చేశారు? గుట్ట కింద వేసి తగలెట్టారంట. వాటి వెల అడిగాడంట. అడిగితే 50,000 వెండి రూపాయలంట. ఎవరంటే తగలెట్టింది? ఏపీసీలు. నిజంగా ఈ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని యేసుప్రభువు అన్నాడేమనుకుంటున్నాను నేను, మొదటి ప్రేమ ఏమైందని. అప్పుడు అన్నీ వదిలేసుకున్నావు నా కోసం, ఇప్పుడు అదే కదా మరి అక్కడ లోపం ఏంటి? అప్పుడు అన్ని నిన్ను పోషించేది నువ్వు వదిలేసుకున్నావు ఆ రోజుని. ఇప్పుడు ఇంత ప్రభావంతో నువ్వు నన్ను నమ్మావు, ఇంత ప్రభావంతో నన్ను అనుసరించావు, ఇంత ప్రేమ నా పట్ల నువ్వు చూపించావు. ఇప్పుడు ఏదా ప్రేమ అన్నట్టుగా లేదా? అప్పుడు జీవనోపాధి వదిలేసుకున్నాడు. ఇప్పుడు జీవనోపాధి అనేటువంటి పనిని 1 గంట వదులుకోవడానికి ఇష్టపడతలేదు. పనిని వదిలేసుకో మళ్ళదైనా, సామాన్లు తగలెట్టే మళ్ళదైనా. ఒక్కరోజు ఆ పని వదిలికిన క్లాస్కి రాన్న, ఒక్కరోజు ఆ పని వదిలేసి సువార్త కూడికి రమ్మండి, ఎవరు రావట్లా. అంటే పని మీకు ఏం తెలుసు అండి అంటున్నారు. మరి స్టార్టింగ్లో అన్నీ వదిలేశారు. అందుకే బాధేసినట్టుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఇక్కడ సువార్త స్టార్టింగ్ నుంచి ఆ ప్రభావం వల్ల వీళ్ళు చేసినటువంటి పనిని బట్టి వాళ్ళు ఏమనుకున్నారు? చాలా గొప్పది. యేసుప్రభు దృష్టిలో వీళ్ళ గురించి ఇచ్చిన స్టేట్మెంటు చాలా గొప్పది. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ప్రభువారు బాధపడ్డాడు ఆయన. ఇప్పుడు ఈ లైన్లో రాసుకోండి. దీని తర్వాత లైను, మాంత్రిక విద్య అభ్యసించిన వారు సువార్త విధేయులైన తర్వాత వారు దానిని విడిచిపెట్టడమే కాకుండా దానికి సంబంధించిన పుస్తకాలను సహితం తగలబెట్టారు. అవి 1, 2 కాదు. అలా వారు కాల్చివేసిన పుస్తకాల ఖరీదు 50,000 వెండి రూపాయలు. విశ్వసించిన అనేకులు వచ్చి వారు చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారు. 20వ వచనం ఒకసారి చదువుతావమ్మా. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించాను. ఆసియానంతటా కూడా ఆ వాక్యం అంత ప్రభావంతో వ్యాపించిందంట. రాసుకోండి, ఎంతటి ప్రభావంతో దేవుని వాక్యం వ్యాపించిందో చెప్పలేం. ఎంతటి ప్రభావంతో దేవుని వాక్యం వ్యాపించిందో చెప్పలేం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 15 నుంచి 20 వరకు రాసుకోండి. మనం ఏం చూస్తున్నాము?
గత పాఠంలో ఎపిసి భౌగోళిక పరిస్థితులు ఆలోచించాం. ఇప్పుడు సువార్త వ్యాపకంలో ఎపిసి సంఘం ఎలా ఏర్పడిందో ఆలోచన చేస్తున్నాం. అందుకేనేమో ఎపిసి యొక్క తొలి ప్రేమ గురించి ప్రభు మాట్లాడారు. అందుకేనేమో ఎపిసిల యొక్క తొలి ప్రేమను గురించి ప్రభు మాట్లాడారు. ఇంకొక పాయింట్ రాసుకోండి. మనం ఎపిసి సంఘం ఎలా ఏర్పడింది, ఎపిసి సంఘం ఏర్పడిన తర్వాత పౌలు గారు ఎలాంటి బాధ్యతలు తీసుకున్నాడు అన్నది కూడా కంటిన్యూస్గా మనం ముందుకు వెళ్దాం. రాసుకోండి. పౌలు గారు ఎపిసి నుండి యెరూషలేముకి వెళ్తూ స్థానిక సంఘ పెద్దలందరినీ కూడా అక్కడ సమకూర్చి కొద్దిగా హెచ్చరిక ఇచ్చాడండి. ఆ పాయింట్ కూడా రాసుకోండి. పౌలు ఎపిసి నుండి యెరూషలేముకి వెళ్తూ జరిగిన సంఘటన ఇది. ఏం చేశాడు చూడండి. అపోస్తల కార్యాలు 20 అధ్యాయము 17 వచనం. పౌలు ఎపిసి నుండి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఏం చేశాడు? మిలేతు నుండి ఎపిసినకు వర్తమానం పంపి, సంఘ పెద్దలంటే స్థానిక సంఘ పెద్దలు. స్థానిక సంఘం ఎవరు అక్కడ? ఎపిసి. ఎపిసి స్థానిక సంఘ పెద్దలు పిలిపించి ఏం చేశాడు ఆయన? అదే ఆయన ఏపీసీ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? ఏపీసీకి వెళ్ళిపోతున్నాడు. ఏపీసీకి వెళ్తూ స్థానిక సంఘ పెద్దలు పిలిచి ఏమని హెచ్చరించాడు? ఏమని హెచ్చరించాడు? మ్యాటర్ చెప్పుకుంటూ వస్తున్నారు కదా. 29:30 చూడండి. 29:30 ఆ మ్యాటర్ చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. నేను వెళ్ళిపోయిన తర్వాత అంటే 3 సంవత్సరాలు ఆయన పరిచయం ముగించుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? యెరూషలేం ప్రయాణం అవుతున్నాడు. ఇక్కడ జరిగిందేంటి? స్థానిక సంఘ పెద్దల్ని పిలిచి ఏమని చెప్తున్నాడు? కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. చదవండి ఒకసారి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కరికరింపరు, మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులను మీలోనే బయలుదేరుదురు. ఏమని హెచ్చరించాడు స్థానిక సంఘ పెద్దలని? జాగ్రత్తగా ఉండండి. ఎంత కష్టపడితే ఇక్కడ సంఘం ఏర్పడిందని నీకు తెలుసు. కష్టపడింది ఫలితం లేకుండా పోతుంది. ఎవరు ప్రవేశిస్తే? తోడేలు ప్రవేశిస్తే. ఎపిసి సంఘంలో స్థానిక సంఘ పెద్దల్ని పిలిచి, ఎపిసి సంఘంలో జాగ్రత్తగా ఉండండి, క్రూరమైన తోడేలు ప్రవేశిస్తారు, మందన వాళ్ళు కనికరింపడి ఎత్తుకుపోతారు. ఎందుకని? ఎంత ప్రభావంతో అక్కడ పని జరిగిందో సాతాను ప్రభావం కూడా అంతే ఉంటుంది కాదండి. సాతాను ప్రభావం కూడా అంతే ఉంటుంది. తర్వాత పాయింట్ రాసుకోండి. రోమచర్లో ఉండగా ఎపిసి సంఘానికి ఉత్తరం రాశాడు. తర్వాత ఎపిసి పత్రిక ఉంటుంది కదా మనకి బైబిల్లో. రోమచర్లో నుండి ఎపిసికి లేఖ రాశాడు. మనకు బైబిల్లో కనపడుతుంది ఎపిసిలకు రాసిన పత్రిక. రాశారా? ఎక్కడుండి రాశాడు ఎపిసికి పత్రిక? రోమచర్లో. చూద్దాం ఒకసారి లైన్గా. ఎపిసి అనేటువంటి పట్టణంలో పౌలు గారు సంచలనాత్మకమైనటువంటి పరిచర్య చేశాడు. ఎలా అంటే మృగాలతో పోరాడినంత పని అయింది ఆయనకి. తర్వాత ఆ స్వార్థ ప్రభావం ద్వారా ఆసియా అంతటా స్వార్థతో నిండిపోయింది. ప్రజలందరూ దేవుని వైపుకి తిరిగిపోయారు. ఏదైతే ప్రపంచ వింతల్లో 7 వింత అని చెప్పబడి ప్రపంచమంతా కొనియాడబడుతుందని పిలువబడుతుందో ఆ ఆత్మదేవి యొక్క ప్రభావం తగ్గిపోయింది ఆయన దెబ్బకి. ఆ బొమ్మల వ్యాపారం పోయింది. బొమ్మల వ్యాపారం పోయిందంటే అర్థమేంటి? యాత్రికులు రావటం మానేశారు. యాత్రికులు రావటం మానేశారంటే అర్థమేంటి? పూజారులు కొడుపు అక్కడ కొట్టేసాడు. అక్కడ సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిన తర్వాత ఆయన యెరూషలేంకి వెళ్తూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ చెప్పాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా లెటర్ రాశాడు. ఎవరికి? ఎపిసికి. చెరలో ఉండి రాశాడు. చెరపత్రిక అంటారు దాన్ని, ఎపిసి పత్రిక. తర్వాత రాసుకోండి. పౌలు విడిపించబడిన తర్వాత తిమోతిని ఎపిసిలో ఉంచాడండి. ఈయన తన ప్రియకుమారుడు వాక్యం ద్వారా కన్న కుమారుడిని
ఎపిసోడ్ ఉంచాడు. కారణం ఏంటి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పన కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎపిసోడ్లో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఏమని చెప్తున్నాడు తిమోతితో? సత్యమునకు భిన్నమైన బోధ ఎవరు చేయొద్దు. ఏంటి? సత్యమునకు భిన్నమైన బోధ. నిజంగా ఇలాంటి సంఘం ఒకటి ఏర్పడింది అనుకోండి మన ద్వారా, మనం ఏమని చెప్తామని చెప్పాలి లేఖ రాసి. ఏదోటి చేయను మొత్తం చర్చిగానే వస్తున్నాడు అని చెబుతాం, అంతేనా? ఏదో ఒకటి ప్రార్థనగానే వస్తున్నాడు రా బాబా, రాను ఉండండి పరిస్థితులు ఇప్పుడు. సత్యం వింటలేదండి వాళ్ళు, అంటే ఉంటే ఉంటాడు పోతే పోతాడు. సత్యానికి భిన్నమైన బోధ మాత్రం చేయొద్దు. తర్వాత అంటే ఈ పట్టణంలో 30 సంవత్సరాలు జీవించాడండి యోహాను గారు. యోహాను నివాస స్థలం. ఏ యోహాను గారు? ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు 30 సంవత్సరాలు. ఏమండి ముందు తిమోతి గారు వెళ్ళిపోయిన తర్వాత అపొస్తలుడైన యోహాను గారు అక్కడికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇంచుమించు 30 సంవత్సరాలు అక్కడ జీవించాడు. అసలు ఆయన ప్రేమ, ఆయన ప్రయాస చాలా అధికంగా చూపించాడంట. ముందు క్రీస్తు ప్రభుత్వం ఉన్నప్పుడు అంత చేయలేదు ఆయన. పద్మాసి దీపంలో చెరగా వేయపడడానికి ముందు 30 ఏళ్ళు ఆయన జీవితం ఎలా ఉందంటే అద్భుతం. ఆఖరి 30 సంవత్సరాలు మాత్రం ఇక్కడ స్టాండర్డ్ అయిపోయాడు. ఆయన ఏం చేశాడంటే 30 సంవత్సరాలు దైవికమైన ప్రేమను, ప్రయాసను అధికంగా పెట్టాడు. ఆఖరి పాయింట్ ఏంటంటే చరిత్రలో మనకు కనపడేది పౌలు గారు ఎంత ప్రభావంతో అక్కడ సేవ చేసినా ఇక్కడ స్థానిక సంఘానికి బీజాలు పడటానికి కారకుడు అపోల్లో. అంటే చిన్న సంఘం స్టార్ట్ చేశాడు అపోల్లో. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 24వ వచనం. అతడి విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వాడే ఉండెను. ఇక్కడ ఎఫెసు పట్టణానికి సంఘ పెద్ద తిమోతి. ఎఫెసు సంఘానికి పెద్ద తిమోతి. అంటే తిమోతి గారి ప్రభావం లేదు, అపోల్లో గారి ప్రభావం లేదు. బాగా ఏదన్నా ఈయన స్టార్టింగ్లో ఈయన ఉన్నాడన్న, మధ్యలో పౌలు గారు వచ్చాడు ఇక్కడికి. పౌలు స్టాండర్డ్ చేసాడు దీన్ని, అంటే విస్తరింపజేసాడు అలాగ బాగా. ఇంతగా ఉండేది ఇంత అయింది. ఇందులో ఈయన ప్రయాసకి తగ్గట్టుగా సత్యమే బోధ చేయాలి, ఇక్కడ భిన్నమైన బోధ చేయొద్దని చెప్పి సంఘ పెద్దగా తిమోతిని పెట్టాడు. తర్వాత ఈయన ఆగిపోయాడు. ఇక్కడ యోహాను గారు వచ్చి ఇందులో బయలుదేరాడు. ఇప్పుడు అలా కాదు, నా సంఘం అని అనుకుంటున్నాం, కానీ అప్పుడు నా సంఘం కాదు. మనకు అలా కాదు. మన కడుపు పుట్టినోడు తింగరోడైనా సొలిగారిసినోడైనా ఆడే సంఘ కాపరి, ఆడే సంఘ పెద్ద. మాట్లాడుతూ రానోడైనా సరే. ఎందుకని ఇది చేసిన తర్వాత ఇది నాదంటాడని భయం. సంఘం అంటే రాతిగోళ్ళు అనుకున్నారు కాబట్టి. నోట్లో మా వారసత్వం అనేది రాజకీయాల్లో ఉంటుంది. సేవలో వారసత్వం ఏంటి? మోసే పిల్లల్ని దేవుడేమి ఎంపిక చేసుకోవాలా, యెహోషువ పిల్లల్ని ఎవరు దేవుడేమి ఎంపిక చేసుకోవాలి, ఏలే పిల్లల్ని ఏమి దేవుడు ఎంపిక చేసుకోవాలా. అందరు బయటలో చూడండి, ఒకరి నుంచి ఒకరికి వారసత్వం ఎక్కడా లేదు బైబిల్లో. ఉందండి ఎక్కడైనా? అది ఈయన స్థాపించాడు, ఈయన విస్తరింపజేశాడు, ఈయన సంఘ పెద్దగా ఉన్నాడు. ఇలా ముగ్గురు పోయారు. ఇప్పుడు యోహాను గారు వచ్చి సంఘాన్ని మరింత ప్రయాస, మరింత ప్రేమను అక్కడ కనపరిచి చాలా బలంగా నిలబెట్టాడు. ఇక్కడతో మనకి మన గత పాఠంలో నేర్చుకున్నది ఎపిసి భౌగోళిక పరిస్థితులు చూసాం. ఈరోజు సువార్త ఎలా అక్కడికి వచ్చింది, అక్కడ సంఘం ఎలా ఏర్పడింది, అక్కడ ఎవరి ప్రయాస ఎంత, ఆ ప్రయాస యొక్క ఫలితం, అక్కడ ప్రజలు ఎంతగా క్రీస్తు ప్రభు దగ్గరికి చేర్చబడ్డారు, క్రీస్తు ప్రభుని ప్రేమించారు
అనేది ఇందులో మనకి స్పష్టంగా కనపడింది. ఇవన్నీ తెలుసుకోకుండా మనం డైరెక్ట్గా పత్రికలకు వెళ్ళిపోయామనుకోండి, తెలీదు. ఎఫెసీ సంఘం యొక్క ప్రభావం మనం ఇది నేర్చుకోకుండా ఆ సంఘాన్ని యేసుక్రీస్తు వారు లేఖ పంపించి దూత ద్వారా హెచ్చరిక కానీ, మెప్పు కానీ, లేకపోతే అవకాశం కానీ, శిక్ష కానీ ఎందుకు ఇస్తున్నాడు అనేది మనకు అర్థమవుదు. ఇప్పుడు అక్కడ దెబ్బతింది. మొత్తం మీద సంఘం దెబ్బతిన్నదంటే ఏ విషయంలో దెబ్బతిన్నదో చూద్దాం. దెబ్బతిన్నదంటే అసలు మనం దెబ్బతిన్నట్టు తింటే అసలు మొదలు రాయడు. అసలు మన సంఘాలు దెబ్బతిన్నట్టు అయితే ఇప్పుడు పిన్ టు పిన్ మనం ఇది ముందు మొదట ఎలా నేర్చుకుంటూ వచ్చేమో ఆ టైప్లోకి వెళ్దాం.